జగన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి, జగన్ మాఫియా వల్ల ప్రజలకి, జగన్ దండుపాళ్యం బ్యాచ్ వల్ల ప్రజల రాష్ట్ర ఆస్తులకి ప్రమాదం ఉందని మాలాద్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో షార్ప్ షూటర్లు దిగారని, వారి వల్ల జగన్ రెడ్డికి ముప్పుందేమోనని నీలి మీడియా, కూల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇది బహుశా మరో కోడికత్తి గులకరాయి లాంటి డ్రామా అయ్యుండొచ్చు, లేదా వేలాది మంది ప్రాణాలు తీసిన మద్యం కుంభకోణంపై ప్రజా దృష్టి మళ్లించే డైవర్షన్ ఎత్తుగడ కావచ్చు. హింసా రాజకీయాలకు తెలుగుదేశం వ్యతిరేకం. కూటమికి క్రిమినల్ రాజకీయ చరిత్ర లేదు. పైగా క్రిమినల్ రాజకీయ బాధిత పార్టీ టీడీపీ. శాంతి భద్రతలు కాపాడటం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు ప్రభుత్వ విధానం. అందుకే గతంలో హైదరాబాద్లో మత కల్లోలాలు అరికట్టి పెట్టుబడులు ఆకర్షించి సైబరాబాద్ను సృష్టించారు. తీవ్రవాదాన్ని అదుపు చేశారు. ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047తో తెలుగువారిని అగ్రస్థానంలో నిలపడం చంద్రబాబు సంకల్పం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం పెంపొందించి ప్రజాభిమానం చూరగలడం ద్వారానే స్వర్ణాంధ్ర సంకల్పం సాధ్యమని కూటమి విశ్వాసం. అలాగే మాఫియాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడటం ద్వారానే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో చంద్రబాబుతో పోటీ పడలేక గతంలో ఆయనపై అలిపిరిలో ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేయించారు. బషీర్బాగ్ కాల్పులు జరిగే విధంగా వైఎస్ పంపిన మోకలు విధ్వంసం సృష్టించారు. పరిటాల రవిని షార్ప్ షూటర్ల ద్వారా హత్య చేయించారు. వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపించారు. ఈ ఘాతకాలన్నింటినీ టీడీపీ చట్ట ప్రకారం ఎదుర్కొన్నది గాని ప్రతి హింసకు పాల్పడలేదు. నారా కుటుంబానికి ఫ్యాక్షన్ చరిత్ర లేదు. హత్య రాజకీయ నేపథ్యం లేదు. మాఫియాలను చంద్రబాబు అరికట్టారే గాని ప్రోత్సహించలేదు. షార్ప్ షూటర్ల ప్రచారం వెనుక కోడికత్తి లాంటి కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వం తగు దృష్టి పెట్టాలి. మాఫియా రాజకీయ నేతలు ఎంతటి ఘోర కృత్యాలకైనా పాల్పడతారు. అధికారం లేకుంటే వారు మనలేరు. రోజు బాక్సులు నోట్ల కట్టలు దోచుకుని ఫామ్ హౌస్ డెన్లలో దాచుకోవాలంటే వారికి అధికారం కావాలి. అందుకు అగత్యాలకు పాల్పడతారు. అబద్ధపు ప్రచారాలతో పేటరేగిపోతారు. కూటమి నేతలపై కుట్రలు కూడా చేస్తారు. కనుక ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ప్రత్యేక పరీక్ష. వైకాపా లాంటి క్రిమినల్ రికార్డు గాని, దోపిడీ రికార్డు గాని ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదు. ప్రత్యేకించి జగన్ లాంటి మానసిక స్థితి ఉన్న నేత దేశంలో మరొకరు లేరు. అతనికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు ఉండరు. కానీ జగన్ రెడ్డి ఎదుటి పార్టీని శత్రు పార్టీగా చూస్తారే కానీ ప్రత్యర్థి పార్టీగా చూడరు. ఇది ఫ్యాక్షన్ తత్వానికి ప్రత్యేక. ఫ్యాక్షన్ రాజకీయాలలో అతిగా మునిగిన వారు ఒకవైపు క్రూరంగాను, రెండో వైపు అభద్రతా భావంలోనూ మునిగి తేలుతూ ఉంటారు. పైకి పోతూ కింద చెట్లు నరికించడం ఈ కోవలోనివే. అసాధారణ విపక్షంతో కూటమి ప్రభుత్వం పాలన చేయాల్సి వస్తున్నది. కనుక ప్రభుత్వం, కూటమి పార్టీలు విపక్ష కుట్ర కోణాలపై ఒక కన్ను వేసి ఉండాలి. కూటమి ప్రభుత్వం తొలి అడుగు ద్వారా ఇంటింటికి వెళుతుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఆగస్టు 15వ తేదీ నాటికి సూపర్ 6లో 5 ముఖ్యమైన పథకాలు అమలులోకి వస్తాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణతో 6 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయి. పోలవరం నదుల అనుసంధానం ఒకవైపు, అమరావతి పనులు మరోవైపు వేగంగా జరుగుతున్నాయి. అలాగే మాఫియాల దోపిడీలపై ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్య తీసుకుంటున్నది. ఇందువల్ల జగన్ రెడ్డి భవిష్యత్తుకు దారులు అన్నీ మూసుకుపోతున్నాయి. వైకాపా ఇంటింటి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేదు. అందువల్ల ఆ పార్టీ నేతలు పడకేశారు. ఇందువల్ల జగన్ పర్యటనల పేరుతో మాఫియా డబ్బు కోటాను కోట్లు వెదజల్లి కూలీకి జనాన్ని తోలి అరాచకం చేస్తూ లేనిది ఉన్నట్టుగా చూపే బిల్డప్ ఇస్తున్నారు. వైకాపాది వాపే గాని బలుపు కాదు. 2029లోనే కాదు, 2034లోనూ కూటమినే ప్రజలు ఆదరిస్తారు. 2019లో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏ రీతిగా తమ ధన, మాన, ప్రాణాలు, ఆస్తులకు ముప్పు తెచ్చుకున్నారో ప్రజలు మరవరు. 2029లో అధికారానికి వచ్చి రఫా చేస్తామని జగన్ రెడ్డి మాఫియాది గుడ్డి బెదిరింపు మాత్రమే. రఫా నరికే వారికి ప్రజలు అధికారం ఇవ్వరు.